రఘు ఏమైంది? శోభరాజుని చూడడానికి నేను ఈరోజు వెళ్ళడం లేదు. వాడి కంట నేను పడకూడదు. నాకు తలదచ్చుకోవడానికి చోటు కావాలి. నువ్వు తమ్ముడితో మాట్లాడేవా? అదంతా తర్వాత చెప్తాను. పద. సరే బండికు. శత్రుహి I'm sorry, boss. I'm sorry. నేను తప్పుగా అనుకున్నాను. నన్ను క్షమించు బాస్, ప్లీజ్. I love you. I love you so much. బాస్, రే బాస్. శోభరాజు ఎదిరించావు కదా నువ్వు. ఇప్పుడు వచ్చి చూడు అక్కడ ఏం జరుగుతుందో. రారా. బాస్, నువ్వు వెళ్ళొద్దు. ఉండు. ఆగు బాస్. బాస్ ప్లీజ్, ప్లీజ్ నా మాట విను. బాస్ ఆగు. అన్నయ్య చెప్పేది వెళ్ళొద్దు. రావద్దు బాస్. ప్లీజ్ బాస్. అన్నయ్య రావద్దు. బాస్. Oh God. బాస్ ఆగు. ఆగు అంటే ఏంటి? నువ్వు వెళ్ళొద్దు. నువ్వు రా. రా. బాస్. వాడిని మొహం మీద కొట్టి చంపకండ్రా. యాక్సిడెంట్ లో చచ్చినట్టు కనపడాలి. బాగా మందు కొట్టింది తోసేసిన వాడిని. అక్కడ రౌడీలో మా బాస్ని చంపేస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ. స్టాప్ స్టాప్ స్టాప్. సార్ 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 ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ఆగండి సార్. హెల్ప్ హెల్ప్ సార్. నా బాస్ని కాపాడండి. ఎవరైనా రండి. నా బాస్ని కాపాడండి. అయ్యా ఎవరైనా రండి. ఎవరైనా రండి.
బాస్ ని రౌడీ వెధవలు అక్కడ ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు, ఈ రోజు నేను నిన్ను కాపాడాను. దీంతో మన లెక్క తీరిపోయింది. ఇంకోసారి పోటీకి వచ్చావో నేను నిన్ను ఊరికి వదిలిపెట్టను. బాయ్ దివ్య. బాయ్. లెట్స్ గో, బీ హ్యాపీ. నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వు అక్కడ వెళ్ళొద్దు. వద్దు బాస్. వాడి ప్రాణం పోయిపోతే నా ప్రాణం పోవాలి. వాడి బాస్, నా మాట విను. బాస్ ప్లీజ్, నేను చెప్పేది విను. బాస్, నేను చెప్పేది విను. బాస్, బాస్ వెళ్ళు. ఆ శోభరాజుని చంపి నీ పగ తీర్చుకో. ఒక చెడ్డవాడిని చంపినందుకు గవర్నమెంట్ నీకేమీ అవార్డు ఇవ్వదు. యావజ్జీవ శిక్ష, ఉరి శిక్ష విధిస్తుంది. అది ముందు తెలుసుకో. ఇలా చూడు, రేపు వాడికి వ్యతిరేకంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పి నీ పగ తీర్చుకో. నేను చెప్పేది విను. విక్రమ్ని చంపిన వాళ్ళు తప్పించుకోకూడదు. మీ అన్నయ్య హత్య ఆత్మహత్య కాకూడదు. శోభరాజ్ హంతకుడని నిరూపించాలి. అది నీ ఒక్కడు ఎలా అవుతుంది? బాస్ ప్లీజ్, ప్లీజ్ నా మాట విను బాస్, ప్లీజ్. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ బోస్, ఈ నెల 15వ తారీఖు రాత్రి ఏం జరిగిందో వివరంగా కోర్టు వారికి చెప్పండి.
ఈ ఏరియాలో అందరినీ బెదిరించి మామూలు వసూలు చేసే ఒక రౌడీయే ఈ శోభరాజ్. వీడికి తోడుగా మా అన్నయ్య ఉన్నాడు. ఈ శోభరాజ్ మా ఏరియా జనాన్ని బెదిరించి ఖాళీ చేయించి ఆ స్థలంలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలని ప్లాన్ వేశాడు. దాన్ని నా ఫ్రెండ్ విక్రమ్ ఎదిరించాడు. దాంతో ఇతను పగ పెంచుకున్నాడు. ఆ రోజు రాత్రి శోభరాజ్ మా ఇంటికి వచ్చాడు. అతని వెంట మా అన్నయ్య కూడా ఉన్నాడు. విక్రమ్ నాకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్నాడు, అతన్ని తీసుకురా మంచిగా మాట్లాడి చూద్దాం అన్నాడు. నేను అది నమ్మి